వనపర్తిలో చదువుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం. అలాగే 4 సంవత్సరాలుగా మా పోరాటాన్ని స్వాగతించి ప్రారంభం చేస్తున్న నూతన భవనాలకు బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టడం స్వాగతిస్తున్నాం. అలాగే కీర్తిశేషులు జయరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా గత 4 సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఎమ్మెల్యేల విగ్రహాల ఏర్పాటు గురించి వారు చేస్తున్న సేవల గురించి పోరాటం చేస్తే ఫలితంగా ఎమ్మెల్యే చొరవతో రేపు వనపర్తికి రాబోతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రారంభం చేస్తున్న సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల భవనాలకు జయరాములు పేరు, 500 పడకల ఆసుపత్రికి డాక్టర్ బాలకృష్ణయ్య పేరు పెట్టడం స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యే మేఘారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నమస్కారం. అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తిలో చదివిన సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు వనపర్తికి వస్తున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ మేము ముఖ్యంగా సీఎం గారికి వనపర్తి ఎమ్మెల్యే గారికి 2 డిమాండ్లు ముందలు పెడుతున్నాము. వారు ముఖ్యమంత్రి అయినాక మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ 4 సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక అవినీతి పరులకు తర్వాత ప్రజా సంక్షేమమైన విషయాలకు మాత్రమే పోరాడుతుంది. దానిలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు వనపర్తి మాజీ ఎమ్మెల్యేలు జయరాములు గారు, డాక్టర్ బాలకృష్ణయ్య గారు, అయ్యప్ప గారు వీరి విషయంలో చాలా వరకు మేము పోరాడినాం. వారి విగ్రహాలు పెట్టాలని గతంలో ఒక మేము పోరాటం చేస్తే మాజీ మంత్రి గారు అప్పట్లో హాస్పిటల్లో బాలకృష్ణ విగ్రహం పెట్టారు. తర్వాత అయ్యప్ప మన కాన్స్టిట్యున్సీ కాదు, ఇప్పుడు అక్కడ విగ్రహం ఉంది అని చెప్తే దానికి కొద్ది వరకు కన్విన్స్ అయినాం. కానీ జయరాములు గారి విగ్రహం కావాలి మాకు. ఈరోజు అప్పుడు జయపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ కట్టి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కడితే ఆయన జయరామ్ గారి పేరు మీద గెస్ట్ హౌస్ ఓపెన్ చేశారు. కానీ గత ప్రభుత్వంలో దానికి రంగులు పూసేసి ఆయన పేరు తీసేశారు. కలెక్టర్ ఆఫీస్ కోసం అది తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ కలెక్టర్ భవనం కట్టినాక మరి జయరామ్ గారి పేరుని అది గెస్ట్ హౌస్ ఉండాలి, దాన్ని కలర్ అన్ని మా శిలాపల్పం ఒక్కటి ఉంది, కలర్ వేశారు, ఆయన పేరు తీసేశారు. ఇప్పుడు వనపర్తికి వస్తున్న సీఎం గారు సమీకృత రెసిడెన్షియల్ భవనానికేమో జయరాములు గారి పేరు పెడుతున్నారు. తర్వాత 500 పడకల ఆసుపత్రికి బాలకృష్ణ గారి పేరు పెడుతున్నారు. ధన్యవాదాలు, ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మా మాజీ బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టడం అందరికీ వనపర్తి ప్రజలకు ఒక గౌరవ సూచకమైంది. దాంతోపాటు జయరాములు గారి విగ్రహం పెట్టి టౌన్ హాల్కు ఆయన పేరు పెట్టవలసిందిగా సూచన చేస్తున్నాము. ఇది పెట్టినట్టయితే మీకు అందరికీ మేము సంపూర్ణంగా ధన్యవాదాలు చెప్తాం. ఖచ్చితంగా బీసీ ఎమ్మెల్యేలను మీరు తీసుకురావాల్సిందే. జయరాములు గారు, అయ్యప్ప గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక వారి పేరు మీద మీరు మీకు పార్టీకి వెళ్ళి కానీ ప్రభుత్వంకి వెళ్ళి కానీ బీసీ ఎమ్మెల్యే ఎవరు ప్రజా డాక్టర్, పార్టీ వేరైనా ప్రజా డాక్టర్ ఆయన బాలకృష్ణ పేరు, ఈ 3 పేర్లను పెట్టుకుంటూ మాకు టౌన్ హాల్లో జయరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఇది చేయాలని చేస్తున్నాం. వనపర్తికి వస్తున్న సీఎం గారికి, మిగతా మంత్రులకు, దీనికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం.